డిజిటల్ స్క్రీన్స్కి వస్తే అంటే కొంతమంది ఏంటంటే చీకట్లో స్క్రీన్ చూడడం కావచ్చు, చీకట్లో మొబైల్ చూడడం కావచ్చు, ఫర్ ఎనీ స్క్రీన్ చూస్తే ఏమవుతుంది అంటే టు వార్న్ దెమ్. అంటే మనకి చీకట్లో చూసినప్పుడు కనుపాప పెద్దది అవుతుంది. కనుపాప పెద్దగా అవడం చిన్నగా అవడం అనేది మనకి దేవుడిచ్చిన వరంలో ఏంటంటే లైట్ని ఆప్టిమైజింగ్ చేయడం అని. సో లైట్ రెగ్యులేట్ చేస్తుంది అనమాట, ఇంత లైట్ పోయేది. సో దానివల్ల ఐ మజిల్ స్ట్రెయిన్ కావు కదా. సో ఇది అందుకనే డార్క్నెస్లో చూడొద్దు. ఆ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ది మట్టుకు ఇట్ ఈస్ లిటిల్ డిబేటబుల్, కాంట్రవర్షియల్. బ్లూ లైట్ ఫిల్టరింగ్ గ్లాసెస్ అని అదంతా ఇప్పుడు బ్లూ లైట్ వల్ల హామ్ అవుతుంది అని కాదు, కానీ అది జనరల్లీ ఫిల్టర్ చేసేదానికి మన న్యాచురల్ లెన్స్ పనిచేస్తుంటుంది. అది దేవుడిచ్చిన లెన్స్ అదే యువి దానిలాగా అనమాట. బట్ కొంతవరకే కదా, వాటి లిమిటేషన్ ఉంది. సో గంటల తరబడి పనిచేసే వాళ్ళకి తప్పట్లేదు, ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి. బట్ మిగిలిన వాళ్ళు అవసరం లేనప్పుడు వాడకుండా ఉండడమే మంచిది. అట్లాగే లైట్ కండిషన్ కంప్యూటర్ది కూడా ఆర్మ్స్ డిస్టెన్స్లో, ఆర్మ్స్ లెంత్లో ఉండాలి. లైటింగ్ కూడా ఇట్లా పడినప్పుడు ముందు నుంచి వెనక నుంచి పడినప్పుడు స్ట్రెయిన్ అవుతుంటుంది, అందుకని సైడ్ నుంచి పడుతుండాలి. సో లెస్ స్ట్రెస్ ఉంటుంది ఐస్ మీద. సో వాళ్ళకి అందుకే 20 రూల్ అని చెప్తాం ప్రోగ్రామర్స్ అందరికీ. ఎవ్రీ 20 minutes లుక్ అవే ఫ్రమ్ ద స్క్రీన్ అండ్ బ్లింక్ 20 times 20 feet అవే. అలా 20 feet మెజర్ చేయడం కాదు, జస్ట్ బ్లింక్ చేయాలి. సో దట్ ఈచ్ బ్లింక్ తోటి సర్ఫేస్ లూబ్రికేట్ అవుద్ది. ఇవాపరేటివ్ డ్రైనెస్, ఫటీగ్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో వాటిని ప్రివెంట్ చేయడానికి ఇది అన్నమాట.